యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని గణేష్ నగర్, ప్రశాంత్ నగర్లలో రాచకొండ సిపి సుధీర్ బాబు, భువనగిరి జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను యాదగిరిగుట్ట పోలీసులు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని గణేష్ నగర్, ప్రశాంత్ నగర్లో రాచకొండ సిపి సుధీర్ బాబు, భువనగిరి జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను యాదగిరిగుట్ట పోలీసులు నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 120 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన ధృవపత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 6 త్రివీలర్లు, 1 4-వీలర్ను సీజ్ చేశారు. పోలీసులు 8 లాడ్జీలను తనిఖీ చేసి సరైన వివరాలు నమోదు చేయని 1 లాడ్జీ రిజిస్టర్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 2 బెల్ట్ షాపులు సీజ్ చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. 11 మంది అనుమానితులను, 3 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించొద్దని తెలిపారు. వైట్ షర్ట్ రా ఈ సమయంలోనే 7 గంటల వరకు गार्डन से
ఇవన్నీ ఈరోజు సాయంత్రం 5 o'clockకి మనం పాతగుట్ట రోడ్డు రెండు వైపులా ఉన్న ఏరియానంతా కూడా కార్డన్ చేసి సర్చ్ చేయడం జరిగింది. ఈరోజు పూర్తిగా దీంట్లో సర్చింగ్లో పాల్గొన్నది వన్ ఏసీపీ. అంటే ఈరోజు ఈ యొక్క సర్చ్ యొక్క ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం గౌరవ సిపి గారు సుధీర్ కుమార్ సారు, తర్వాత మా డీసీపీ గారు అక్షాంష్ యాదవ్ సార్ వీళ్ళ ఆదేశంతో ఈరోజు ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే దీనికి పాల్గొన్న ఏసీపీ, 5 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 6 ఎస్ఐలు, 4 1 ఏఎస్ఐ, 2 ఏఆర్ఎస్ఐలు, 1 ఎస్సీ, 47 పీసీస్, 48 ఏఆర్ ఫోర్స్, మొత్తం 120 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యాదగిరిగుట్ట అనేది ఫేమస్, తెలంగాణలో ఫేమస్ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగొద్దని, అనుమానిత వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దని సేఫ్ యాదగిరిగుట్ట భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి కానీ, వేరే దేశస్తులు కానీ, లేదంటే వేరే రౌడీ షీటర్స్ కానీ, అనుమానాస్పదమైన దొంగలు కానీ ఎవరైనా ఉన్నారనే ఉద్దేశంతో లాడ్జ్లు కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు ఒక 29 2 వీలర్స్, ఒక 6 ఆటోస్, 1 కారు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 18,000 వర్త్ అయిన ఎక్సైజ్ అంటే బాటిల్స్, బీర్లు, తర్వాత రాయల్ స్టాగ్ బాటిల్స్, విస్కీ, ఇవన్నీ కలిపి ఒక 18,000 రూపాయల వర్త్ ఉన్న మెటీరియల్ కూడా సీజ్ చేసి అవి కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్స్ కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు కరెక్ట్ లేనివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వెరిఫై చేసి దాంట్లో ఏమున్నాయి ఏం లేదు అనేది క్షుణ్ణంగా పరిశీలించి, లేని దాని మీద ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా వస్తుందో అనేది చెక్ చేస్తాం. అదేవిధంగా ఒక 8 లాడ్జ్లు చెక్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నవి ఒక 11 మంది సస్పెక్ట్ అనుమానితులు కూడా మనకు దొరికినారు ఒక లాడ్జ్ల్లో, వివిధ లాడ్జ్ల్లో అక్కడ. తర్వాత ఒక 3 రౌడీ షీటర్లు కూడా ఆ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు కూడా పిలిపించినాం. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమున్నాయి, బాగున్నారా లేదా అనేది మేము వెరిఫై చేస్తాం. ఇదే విధంగా ఈ సర్చ్ ఆపరేషన్ ఈ విధంగా జరిగింది. ఇదే విధంగా ఇన్ ఫ్యూచర్లో కూడా మనకు ముఖ్యంగా యాదగిరిగుట్ట, సేఫ్ యాదగిరిగుట్ట అనేది మనం తీసుకుంటున్నాం. సిపి గారు, గౌరవ సిపి గారు ఆదేశం మరియు డీసీపీ గారు కూడా నాయకత్వంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ యాదగిరిగుట్టలో పవిత్రత ఉండాలి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగవద్దు, ఎవరు షెల్టర్ జోన్గా కూడా వాడొద్దు ఎవరు అనే దానికి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా ఇవి జరగడం ఇదే కొనసాగుతాం. తర్వాత మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే, అటువంటి అనుమానితులు కానీ, అసాంఘిక కార్యక్రమాలు కానీ, గాంజాయి కానీ, లేదా ఇటువంటి ఏమన్నా నిషేధిత వస్తువులు ఏమన్నా ఎవరైనా సేవిస్తున్నా, అమ్ముతున్నా ఇమీడియట్గా మాకు కాల్ చేయాలా. 100 కాల్ ఉంది, 112 ఉంది, లేదంటే మా మొబైల్స్ ఉన్నాయి. ఎనీ టైం 24/7 అవైలబుల్ ఉంటుంది ఫోర్సు. మీరు ఇమీడియట్గా చేస్తేనే మేము దీని సేఫ్ మనకు యాదగిరిగుట్ట, క్లీన్ యాదగిరిగుట్టలో మనకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం దీనికి. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని పిలిపిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క ఆపరేషన్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది.